లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినమును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున నీ స్థితి, నీ కుటుంబ స్థితి కడు దీన స్థితిలో, పేదరికంలో, ఒక భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ఉందా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 113వ దావీదు కీర్తన 8వ వచనం, ఆయన పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున కింద స్థితిలో, అట్టడుగు స్థితిలో, బహు భయంకరమైన పరిస్థితిలో రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు కూడా సహాయం చేసి ఎవరు కూడా పైకి లేవనెత్తలేనటువంటి స్థితిలో, ఎవరి సహాయం సహకారం అందని స్థితిలో నువ్వు పడున్నావేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తే దేవుడును. నీ యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు నిన్ను పైకెత్తేవాడు. నీ యొక్క చేయి పట్టుకొని నువ్వు ఏ దీన స్థితిలో, దరిద్రపు స్థితిలో, వ్యాధి, రోగ, మరణ పడక మీద నువ్వు ఉన్నావో, నిన్ను ప్రభు నీ చేయి పట్టి పైకి లేపబోతున్నాడు. ఒంటరి స్థితిలో అనాథ బాలికగా పడి ఉన్నటువంటి ఎస్తేరును దేవుడు ఏ విధంగా ఎత్తాడు? రాజగృహంలోకి నడిపించాడు. ఒక రాణిగా ప్రభు నిలబెట్టాడు. అదే విధముగా గొర్రెల దొడ్డిలో అరణ్యంలో తిరుగులాడుతున్నటువంటి దావీదును ఎంత ఉన్నతంగా ఒక ప్యాలెస్లోనికి ప్రభు రాజుగా లేవనెత్తి హెచ్చించాడు. సేమ్ నీ పరిస్థితి ఇప్పుడు పెంట కుప్ప మీద ఉన్నట్లుగా ఉందేమో, భయంకరంగా మట్టిలో ఉన్న స్థితిగా ఉందేమో. నిన్నే దేవుడు పైకెత్తబోతున్న వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను హెచ్చిస్తాని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా నీ పెంట కుప్ప మీద ఉన్నటువంటి ఈ స్థితి, ఈ పరిస్థితి పూర్తిగా కనుమరుగు కాబోతున్నది. నీ మీదికి దేవుని ఆశీర్వాదం రాబోతున్నది. నీ మీదికి ప్రభు యొక్క కనుదృష్టి రాబోతున్నది. దేవుని గొప్ప ఆశీర్వాదం నువ్వు అనుభవించబోతున్నావు. నీవు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. నీ బిడ్డలు అడిగింది కొనివ్వలేని స్థితిలో ఉన్నావేమో, అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నావేమో, భయముగా నువ్వు జీవిస్తున్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఆశీర్వదించి పైకి లేవనెత్తి అనేక మందికి సహాయం చేసేవాడిగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి అప్పిచ్చేవాడిగా నిన్ను, నీ పిల్లలను నేను చేయబోతున్నాను. దేవుని ఆశీర్వాదము నీ మీదికి, నీ కుటుంబం మీదికి దిగివచ్చునుగాక. ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. యేసుక్రీస్తు ప్రభువా, ఎంతోమంది కడు పేదరికంలో, దరిద్ర స్థితిలో ప్రభువా, దీన స్థితిలో, కన్నీళ్ళలో, పెంట కుప్ప మీద ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు ప్రభువా. ఏ సహాయము సహకారము ఎవరి నుంచి కూడా అందని స్థితిలో ఉంది. నీవు వారితో మాట్లాడినందుకు స్తోత్రములు. పరలోకము నుండి దేవుడు మీకు సహాయం అందిస్తున్నాడు. పరలోకము నుండి మీ దగ్గరికి దేవుని హస్తము మిమ్మల్ని హెచ్చించడానికి మీ వద్దకు దిగి వస్తున్నది. లార్డ్, నీ బిడ్డలు మీరు లేవనెత్తండి. వారు ఉన్నటువంటి భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ప్రభా, కరువు, దరిద్రంలో వారు ఉన్నారు. వారు లేవనెత్తబడును గాక యేసు నామములో. వారి కొమ్ము పైకెత్తబడును గాక. వారి బిడ్డలు, వారి కుటుంబము ఆశీర్వదింపబడును గాక. మేలు చూచును గాక, మేలు పొందుకొనును గాక. నిశ్చయంగా నీ బిడ్డలపైన దీవెన, ఆశీర్వాదాన్ని కురిపించమని ప్రార్థిస్తున్నాను. బ్లెస్సింగ్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాను. వారి పరిస్థితులన్నీ కూడా కనుమరుగైపోవును గాక. నీ హస్తము వారి వైపునకు మీరు చాపండి. వారి ఆర్థిక పరంగా వారిని లేవనెత్తండి ప్రభా. వారి వ్యాపారంలో మీరు దీవించండి. ఆశీర్వాదం, అభివృద్ధిని మీరు కలగచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.